హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఇమాక్యులేట్ ఇదొక హారర్ థ్రిల్లర్ మూవీ. ప్రెసెంట్ కొన్ని ఫ్రీ వెబ్సైట్స్ లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ ప్లాట్ అండ్ రివ్యూ తెలుసుకునే ముందు మన ఛానల్ కి కొత్తగా వచ్చుంటే ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అందరు వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ చేస్తూనే ఉంటాను. సింపుల్ గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, సిసిలియా అనే ఒక అమెరికన్ అమ్మాయి అమెరికా నుంచి ఇటలీకి వస్తుంది. అక్కడ ఊరి బయట ఉన్న ఒక చర్చ్లో సిస్టర్గా జాయిన్ అవుతుంది. కొన్ని రోజులకి ఆ చర్చ్లో ఉన్న కొన్ని భయంకరమైన నిజాలు తనకు తెలుస్తాయి. నెక్స్ట్ ఏం జరిగింది అని తెలుసుకోవాలంటే మీరు ఈ మూవీ చూడాల్సిందే. ఈ మూవీ నాకు ఎలా అనిపించింది అని చెప్పే ముందు, ఇది అన్ని హారర్ మూవీస్ లాగా కాదు. అంటే ప్రతి సెకండ్ ఒక దయ్యం రావడం, వాళ్ళని భయపెట్టడం అలా ఉండదు. ఇది ఒక రిలీజియస్ హారర్ మూవీ. అంటే ఆ చర్చ్లో ఎప్పుడో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ మన హీరోయిన్కి తెలిస్తే ఏం జరుగుతుంది, అలా ఉంటుంది ఈ మూవీ స్టోరీ. ఈ మూవీలో పెద్దగా హారర్ ఏమి ఉండదు, బట్ మూవీలో సస్పెన్స్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి. మన అటెన్షన్ డైవర్ట్ అవ్వకుండా మనల్ని అలా కట్టిపడేస్తాయి. సిసిలియా క్యారెక్టర్ కి బాగా కనెక్ట్ అవుతాం. తనకు ఎదురయ్యే సిచ్యువేషన్స్ అన్ని ఎందుకు అలా జరుగుతున్నాయి అని తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ బాగా బిల్డ్ అవుతుంది. తను ఎక్కడైనా ఇరుక్కున్నా తను ఎలాగైనా ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడాలి అని కోరుకుంటాం. ఆ క్యారెక్టర్ కి బాగా కనెక్ట్ అవుతాం. సినిమా మొత్తంలో చాలా క్రీపీ ఎలిమెంట్స్ ఉన్నాయి అండ్ కొన్ని బ్రూటల్ అండ్ వైలెంట్ సీన్స్ కూడా ఉన్నాయి. ఒక పాయింట్ లో పాపం అనిపిస్తుంది, అనవసరంగా అక్కడికి వెళ్ళింది అనిపిస్తుంది. ఇంతలా ఎందుకు చెప్తున్నానంటే, ఆ క్యారెక్టర్ ని అంత బాగా రాసుకున్నారు. ఒక ఇన్నోసెంట్ అమ్మాయికి మూవీలో జరిగే సిచ్యువేషన్స్ చూస్తే ఏ కైండ్ హార్టెడ్ పర్సన్ అయినా ఇలాగే రియాక్ట్ అవుతాడు. సిసిలియా క్యారెక్టర్ చేసింది మన సిడ్నీ స్వినీ. తన పర్ఫార్మెన్స్ మాత్రం సూపర్ ఉంది. అసలు తన ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ వల్లే నేను ఈ మూవీకి బాగా కనెక్ట్ అవ్వగలిగాను. ఇంకో మెయిన్ క్యారెక్టర్ గా మన మనీ హెస్ట్ లో చేసిన ప్రొఫెసర్ కూడా ఉన్నారు. ఆయన పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్, సెట్, లొకేషన్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్ని చాలా బాగున్నాయి. ఒక విషయం క్లారిటీ ఇవ్వాలి, ఇది అందరి కోసం అయితే అస్సలు కాదు. మూవీని జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం చూసే వాళ్ళకి బోర్ కొట్టేస్తుంది. ఈ మూవీ లాంటి మూవీస్ ఆల్రెడీ చాలా వచ్చాయి, లైక్ ద నన్, ద ఆఫరింగ్. సో అలాంటి మూవీస్ ఆల్రెడీ మీరు చూసుంటే ఇది మీకు జస్ట్ ఓకే అనిపిస్తుంది. ఓవరాల్ గా సిడ్నీ స్వినీ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ కోసం డెఫినెట్లీ ఒకసారి చూసేయచ్చు. రన్ టైం జస్ట్ 1.5 hours మాత్రమే ఉంటది. సినిమా మధ్యలో ఒక అడల్ట్ సీన్ ఉంది, ఒక 1 minute ఉంటది. అది స్కిప్ చేయగలిగితే ఈ మూవీని ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. నా సైడ్ నుంచి అయితే రికమెండెడ్ 70%. సో ఇది ఇమాక్యులేట్ మూవీ గురించి. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చేస్తూనే ఉంటాను. జస్ట్ మీ సపోర్ట్ కొంచెం కావాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్.